అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇల్లు లేని పేద పేద వర్గాల వారికైతే తెలంగాణ ప్రభుత్వం ఒక తీపి కబురైతే చెప్తుంది. అక్టోబర్ 15 నుంచే అంటే దసరా నుంచే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటన పేదలకైతే నిజంగా తీపి కబురులాగానే ఉంది. మరి ఇల్లు లేని నిరుపేదల నిరీక్షణ ఫలించేలా ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురైతే చెప్పింది. సొంతింటి కల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ కీలక అప్డేట్ అయితే ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి అయితే ప్రకటించారు. మరి ఇక్కడ అక్టోబర్ 2 నుంచి అర్హులకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు పంపిణీ ప్రక్రియ కూడా చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మరి లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలి? ఒక్కో సంవత్సరంలో 4.5 లక్షల ఇల్లు నిర్మించాలని, ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇల్లు కేటాయిస్తామని, ఫస్ట్ అయితే సొంత జాగా లేని వారికి స్థలం కేటాయించి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారట. ఎస్సీ ఎస్టీ వారికి 6 లక్షలు, బీసీ వారికి అయితే 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తారట. దీనికి రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. దాదాపు ఇప్పుడు 80 లక్షల పైగా అప్లికేషన్లు అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకొని రెడీగా ఉన్నారు. మరి ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ఫీల్డ్ లెవెల్కు అధ్యయన బృందాలు దాదాపు ఇప్పటికీ ఏపీలో కూడా ఏ విధంగా ఇండ్లు ఇస్తున్నారని చెప్పి పరిశీలిస్తున్నారు. మరి గ్రామ లెవెల్లో కూడా ఎవరికి ఇవ్వాలి అనేది గ్రామ కమిటీ ద్వారా గ్రామ సభలు నిర్వహించి అందులో సెలెక్ట్ చేసి ఈ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే అవకాశం ఉంది. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.